మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే, మనము ఆరాధనలో రకాలు చూస్తున్నాం. ఆరాధన రెండు రకాలైనటువంటి ఆరాధనలు ఉన్నాయి. ఒకటేంటి, దేవుడు నచ్చేది, దేవుడు అంగీకరించేది, దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఇంకొకటేంటి, దేవుడు నచ్చనిది, దేవుడికి అనంగీకారమైనటువంటిది, దేవుడు దాన్ని ఇష్టపడనటువంటిది ఆరాధన. అంటే రెండు రకాలుగా ఉంటాయి ఆరాధనలు. ఓకే, దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన ఉంది, దేవునికి అనంగీకారమైనటువంటి ఆరాధన కూడా ఉంది. రెండు రకాలైనటువంటి ఆరాధనలు జరుగుతున్నాయి అని మనం గతంలో చూస్తున్నాము, కొనసాగుతున్నాము. మనము గత పాఠంలో దేవునికి అనంగీకారమైన ఆరాధనలో అసత్య దేవుళ్ళను ఆరాధించేయటం, అది ఆరాధన. అంటే దేవుడికి అనంగీకారమైనటువంటి ఆరాధన. ఓకే, ఒక రెండోది ఏంటంటే సత్యదేవునికి అసత్య రూపాన్ని ఇచ్చి ఆరాధించటం. సత్యదేవుడే అసత్య రూపాన్ని ఇచ్చి ఈయనే ఆయన చెప్పినే ఆరాధించటం, అది దేవునికి ఇష్టం ఉండదు. అదేవిధంగా సత్యదేవుని ప్రజలు తమ సొంత పద్ధతులలో ఆరాధించటం. సత్యదేవుని ఆరాధిస్తారు, అయితే తన సొంత పద్ధతులలో, దేవుడు చెప్పనటువంటి పద్ధతులలో ఆరాధిస్తారు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. మీకు ఎగ్జాంపుల్ చెప్పినాను, నాదాబు అభిహులు కానీ, రాజైన సొలొమోను కానీ, ఇలాంటి సౌలు కానీ, ఇలాంటి వాళ్ళని మనము కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, పరిసయులు కూడా పారంపర్య ఆచారాలు చేస్తూ ఉంటారు. పరిసయులు, కొత్త నిబంధనలు మనం చూస్తాం. పరిసయులు వాళ్ళు ఏం చేస్తారంటే పారంపర్య ఆచారాలు చేస్తుంటారు, అంటే వాళ్ళ పితరుల పారంపర్య ఆచారాలు. ఓకే, అలాంటి వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడడు. ఆ ఇష్టం లేదు, ఆ ఆరాధన ఇష్టం లేదు. మత్తయి సువార్తలో మనం చూస్తాం, 15 అధ్యాయములు మొదటి 20 వచనాలు మనం చదువుకుంటే అది మనకు అక్కడ తెలుస్తుంటది. దేవుడు ఇష్టపడతాడా, ఇష్టపడడా ఈ ఆరాధనని? ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగినారు. ఓకే, ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అడిగింది ఎవరిని? యేసు ప్రభువుని. ఏమని అడిగినారు? పెద్దల పారంపర్య ఆచారాలని అతిక్రమిస్తున్నారు నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి కదా భోంచేయాలా, అలా చేతులు కాళ్ళు కడుక్కోకుండా వచ్చి భోంచేస్తున్నారు. అది పెద్దల పారంపర్య ఆచారముని అతిక్రమిస్తున్నారు వీళ్ళు అని చెప్పనని ఆ పెద్దల పారంపర్య చేసేటువంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి దాన్ని రిపోర్ట్ చేసినారు. ఎందుకు నీ శిష్యులు పెద్దల పారంపర్య ఆచారాలని విసర్జిస్తున్నారు, లేకుంటే వ్యతిరేకిస్తున్నారు, అతిక్రమిస్తున్నారు అని అడిగినాడు. ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన? ఆ, అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు అని అడిగినాడు. ఈ పెద్దల పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు అని అడిగినాడు. దేవుని ఆజ్ఞ ఉంది, పెద్దల పారంపర్య ఆచారం ఉంది. ఓకే, మీది పారంపర్య ఆచారం, మీ తాత ముత్తాతలు చేసినటువంటి ఆచారం ఉంది. ఇక దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఉంది. దేవుని ఆజ్ఞని నువ్వు పాటించాలన్నా, లేకుంటే పితృ పారంపర్య ఆచారాలని నువ్వు ఆచరించాలన్నా. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆ పారంపర్య ఆచారాలను అతిక్రమిస్తున్నారు నీ శిష్యులు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, అయితే పారంపర్య ఆచారాలని, దేవుని ఆజ్ఞను నువ్వు ఎందుకు అతిక్రమిస్తున్నావు అని అడిగినాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయాలన్నా, పెద్దల పారంపర్య ఆచారాల ప్రకారంగా చేయాలన్నా ఆరాధన? అది దేవుని ఆజ్ఞ ఏదో తెలుసుకోవాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఆ పాత వాళ్ళ తాతలు ముత్తాతలు పారంపర్య ఆచారాలు చేస్తున్నారు. దేవుని ఆజ్ఞ ఏమో వదిలేస్తున్నారు, గాలికి వదిలేస్తున్నారు. అందుకు తల్లిదండ్రులను గణపరచమని తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చు కదా. నీ తల్లిని నీ తండ్రిని దూషించకూడదు కదా, తల్లిదండ్రులను గణపరచాలి కదా. ఓకే, ఆ అలా చెప్పినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? వాళ్ళకి కనపరచాలి. ఓకే, అయితే మీరైతే
ఒకడు తన తండ్రి నేను తల్లిని చూసి నా వల్ల నీకేది ప్రయోజనకరమవునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచక్కర్లేదని చెప్తున్నారు. నువ్వు గణపరచకుండానే ఆ, నీకు ఇదే ప్రయోజనము అని చెప్పి అంటే సరిపోద్దంట. నీకేది ప్రయోజనము ఆ దేవార్పితం అని చెప్పి అంటే సరిపోద్దంట. ఇంకా తల్లిని చూడబడలేదు, తండ్రిని చూడబడలేదు. వేషధారులారా అన్నాడు. ఓకే, వేషధారులారా అని చెప్పని ఏం చెప్తున్నాడు చూడండి. మీరు మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. మీరు పారంపర్యాచార నిమిత్తము దేవుని ఆజ్ఞని మీరేం చేస్తున్నారు? వ్యర్థం చేస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు. ఆ వాక్యాన్ని కూడా మీరు వదిలేస్తున్నారు. మీ పారంపరాచార నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. వేషధారులారా అన్నాడు. వేషధారులారా ఏం చెప్తున్నాడు? ఆ ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను గణపరుస్తారు. ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను గణపరుస్తారు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వాళ్ళ హృదయం ఎక్కడ ఉంది? చాలా దూరంగా ఉంది. పెద్దవులతో గణపరుస్తారు. మనుషులు కల్పించిన పద్ధతులు చూడండి. దేవుడు కల్పించిన పద్ధతులు కాదండి, మనుషులు కల్పించిన పద్ధతులు, పితృపారంపర్య ఆచారాలు. అది మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారు. వ్యర్థమైన ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన పెద్దల పారంపర్యంగా చేస్తున్నారు. దేవుడు చెప్పినటువంటి పద్ధతిని తీసేస్తున్నాడు. అయ్యే దైవోపదేశాలు. ఈ పెద్దల పారంపర్యమే దైవోపదేశాలు అని నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పి జన సమూహం పిలిచి మీరు విని గ్రహించండి. నేను చెప్తున్నా, వినండి అని చెప్పినని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. నోట పడినది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనుష్యుని అపవిత్రపరచదని వారితో చెప్తున్నాను. నోట పడేది దేవుని అపవిత్రపరచదు, నోట నుంచి బయటికి వచ్చేటువంటిది అపవిత్రపరుస్తుంది అని వారు చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిచయులు ఆ మాట విని అభ్యంతరపడరని మీకు తెలియనా అని ఆయనను అడగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడును. మా తండ్రి నాటకపోతే ఆ మొక్క పెళ్ళగించబడుతుంది పరలోకం నుంచి. వారి జోలికి పోకూడే. వారు గుడ్డివారై ఉండి గుడ్డి వారికి తోక చూపువారు. వారు గుడ్డివారై ఉండి గుడ్డి వారికి తోర చూపువారు. శాస్త్రుడు పరిచయాల గురించి. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిన వారిద్దరు గుంట్లో పడరు కదా అని. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపు అని అడగగా, ఈ ఉపమానం ఏం ఉపమానం నువ్వు చెప్పింది? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే గుంతలో పడిపోతానని చెప్పింది. ఏంది మాకు అర్థం కాలేదు. అప్పుడు తెలపమని చెప్పింది పేతురు అడిగితే ఆయన, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవున్నది కడుపులో నుండి బహిర్భూములు విడవబడును అంటే ఈయన అడిగిన దానికి ఏంటంటే అడిగింది, లోపలికి పోయేటి మనిషిని ఏం చేయవు, లోపల నుంచి బయటకు వచ్చేటి మనిషిని అర్థపరుస్తానన్నారు కదా, దాని అర్థం చెప్పమన్నాడు పేతురు గారు. ఓకే, అది అర్థం కాల. లోపల నుంచి బయట నుంచి లోపలికి పోయేటి ఏంటి, లోపల నుంచి బయటకు వచ్చేటి ఏంటి. బయట నుంచి లోపల పోయేటి మనిషిని అపవిత్రపరచదు అన్నాడు. లోపల నుంచి బయటకు వచ్చేటి అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఏంటి అర్థం కాల పేతురికి. అయ్యా దీని సంగతి ఏంటో నాకు చెప్పండి తాత్పర్యం. అప్పుడు వివేకులారా అన్నాడు, నోట్లోనికి పోవున్నది కడుపులో నుండి బహిర్భూమికి పోతుంది. నోట్లో నుంచి ఒకవేళ చేతులు కడుక్కోకపోతే, కాళ్ళు కడుక్కోకపోతే, ఆహారం తింటే, ఆ మలిన మీద ఉంటే కడుపు లేకపోతుంది, అది బహిర్భూమిలో విడవబడుతుంది. అయితే చూడండి, ఆ కానీ కానీ నోట నుండి బయటకు వచ్చినది, నోటిలో నుంచి బయటకు వచ్చినది హృదయంలో నుండి వస్తుంది. అది హృదయంలో నుండి వస్తుంది. ఇవి ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహించలేరా? ఈ లోపం నుంచి బయటకు వచ్చేటువంటి మనిషిని అపవిత్రపరుస్తాయి. అది మీకు తెలియదా? మీకు గ్రహించుకోలేరా? అన్నట్టు ఏంటి లోపం నుంచి బయటకు వచ్చేటి? దురాలోచన, నరహత్య, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ హృదయములో నుండే వస్తుంది. ఇవే మనుష్యుని అపవిత్రపరచును, గాని చేతులు కడుగుకొనుట, పోవుట, భోజనం చేయటం మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. చేతులు కడుక్కోకుండా తింటే మనిషిని ఏమో అవతపరచదు. ఒకవేళ ఏదైనా చేస్తే అతనికి చేయొచ్చు, లేదంటే బహిర్భూమికి వెళ్ళిపోతుంది. కానీ లోపల నుంచి బయటకు వచ్చేటి
అంటే బయట నుంచి లోపలికి పోయేటి ఏం చేయవు మనిషిని, అపవిత్రపరచదు. లోపల నుంచి బయటకు వచ్చేటి మనిషిని అపవిత్రపరుస్తాయి. అవి ఈ చెప్పినాడు: దురాలోచన, నరహత్య, వ్యభిచారాలు, వేశ్యాగమనము, దొంగతనం, అబద్ధ సాక్షి, దేవదూషణ హృదయంలో నుంచి వస్తాయి. జాగ్రత్త, వీటిని కాపాడుకో. ఓకే. అంటే పరిచయులు ఏమి అలా ఎలా విధంగా ఎలాంటి ఆరాధన చేస్తున్నారు? ఆ పారంపర్య ఆచారంగా చేస్తున్నారు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. ఎలాంటి ఆరాధన దేవుడు నచ్చుతాడంటే నచ్చదు. దేవుడికి అనంగీకారమైనటువంటి ఆరాధన ఇది. అంటే పారంపర్య ఆచారాల ప్రకారంగా చేస్తే అప్పుడు మూడైనాయి. నాలుగోది కొలస్సీల సంఘము ఏం చేస్తారంటే 2 అధ్యాయము 15 వచనం, కొలస్సీ పత్రిక 2 అధ్యాయము 15 వచనం చూడండి ఒకసారి. మరియు అపరాధముల వలనను శరీరం ముందు సున్నతి ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రతం తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మీ ముందు జీవింపచేసినాడు. ఆయన ప్రధానులకును అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచను. ఓకే. మన అపరాధముల వలన మనం సున్నతి పొందకపోవటం వలన మృతులై ఉండగా దేవుడు ఏం చేశాడంటే, అంటే ఆ వ్రాత రూపమైన ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ మనకు మీద రుణముగా ఉన్నటువంటి దాన్ని, మనకు విరోధంగా ఉన్నటువంటి దాన్ని మానుకు మేకులతో కొట్టేశాడు. దాన్ని తుడిచివేశాడు, ఎత్తివేశాడు. తుడిచి మనకు అడ్డం లేకుండా చేసేసాడు. దాన్ని తుడిచివేసిన అంటే ధర్మశాస్త్రము అబాలిష్ అయిపోయింది. ధర్మశాస్త్రం ఎత్తివేశాడు, అది కొట్టివేశాడు, మనకు అడ్డం లేకుండా చేసేసాడు. మన అపరాధాలు క్షమించేశాడు. ఆయనతో కూడా మనం జీవింపు చేస్తున్నాడు. ఓకే. కాబట్టి చూడండి, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చు ఎవరికి అవకాశం ఇవ్వకండి. కాబట్టి ఆయన ఎప్పుడూ ధర్మశాస్త్రాన్ని ఎత్తేసాడు. పండగలు, అమావాస్యాలు, విశ్రాంతి దినాలు ధర్మశాస్త్రంలో అడిగారు. అవి మళ్ళీ ఎందుకు తెస్తున్నారు మీరు? అమావాస్య నీకేమి, పండగ నీకేమి, విశ్రాంతి దినాలు నీకెందుకు? అవి ధర్మశాస్త్రం, అది కొట్టివేసి ఎత్తివేసేసాడు కదా. అవి ఎవరికి తీర్పు తీర్చిన అవకాశం ఇవ్వకండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పాను. అవి ఛాయగా ఉన్నాయి పాత నిబంధన ప్రకారం. ఇవి ఛాయ రూపంగా పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు ఒక ఛాయ, క్రీస్తు ఛాయ. ఓకే. వీరు అందరూ ఇటువంటి వాళ్ళు, అంటే కొలసేలు సంఘస్థులు కానీ, తర్వాత అంతకుముందు మనం పరిచయులు గురించి కానీ పారంపర్యాచారం చేసినటువంటి వాడు, రాజైన సౌలు కానీ, ఆ తర్వాత వీళ్ళంతా ఏంటి అంటే తమ స్వంత పద్ధతులలో దేవుణ్ణి ఆరాధించారు. దేవుడు చెప్పినటువంటి సిస్టములో ఆరాధించలేదు. కాబట్టి ఇవి దేవుడికి అనంగీకారమైనటువంటి ఆరాధన, ఒక రకమైనటువంటి ఆరాధన, దేవుడు ఇష్టపడినటువంటి ఆరాధన, దేవుడు ద్వేషించేటువంటి ఆరాధన. ఈ ప్రజలు తమ పెదవులతో గణపరుస్తున్నారు, హృదయం మొత్తం దూరంగా ఉంది. అలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు నేడు క్రైస్తవ సమాజంలో ఉంటున్నారు. కాబట్టి ఇది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు. నీ హృదయం దూరంగా పెట్టి పెదవులతో కనపరిస్తే ఇది దేవుడు ఇష్టపడతాడంటే ఇష్టపడడు, ఆయన ద్వేషిస్తాడు కూడా. పరలోకం ఆయన కోపం రగులుకుంటుందని చెప్పన్నాడు. ఓకే. అభినదాబుని కాల్చివేశాడు అగ్ని చేత, రాజుని సౌని సింహాసనం నుంచి దించి పారేశాడు. ఓకే. అలాగే నువ్వు పరిచయాలను శాస్త్రం గద్దించాడు. ఓకే. కొలశాంక సంఘాన్ని కూడా గద్దించాడు. ఓకే. వీరందరూ కూడా వారి సొంత పద్ధతులలో దేవుని ఆరాధించారు. కాబట్టి నేడు క్రైస్తవులు మనుష్యుల పద్ధతులైనటువంటి అన్నపానాలు, పండగ, అమావాస్యలు, విశ్రాంతి దినము, క్రిస్టమస్, ఈస్టరు, ఉపవాసాలు మొదలైనటువంటి చేస్తున్నారు. అది ఇష్టం ఉండదు దేవుడికి. ఓకే. ఇంకొకటి ఏంటంటే సత్యదేవుని తప్పుడు ప్రవర్తనతో ఆరాధించేటువంటి సిస్టమ్ కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే సత్యదేవుడే, యెహోవా దేవుడే, లేకుంటే యేసుక్రీస్తునే తప్పుడు ప్రవర్తనతో ఆరాధిస్తారు. హైపోక్రసీ,
అంటే దొంగ భక్తి. దొంగ భక్తి. హైపోక్రసీ అంటే ఆ, దొంగ భక్తి. మలాకి 1వ అధ్యాయం 6 నుంచి చూడండి. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసు తన యజమాని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, తండ్రేమో కుమారుడేమో తండ్రిని కనపరుస్తున్నాడు, దాసుడేమో యజమాని కనపరుస్తున్నాడు, అయితే మీరైతే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అంటున్నాడు. మనమైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం. యజమానుడు కర్ర తీసుకొని కొడితే అన్ని పని చేస్తాం, సాయంత్రం దాకా పొలం పని చేస్తాం, అన్ని పని చేస్తాం. తండ్రి గద్దిస్తే కుమారుడు దాసుడుగా ఉంటాడు, ఆ తండ్రిని ఒప్పుకుంటాడు. కానీ దేవుణ్ణి మాత్రము మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నిర్లక్ష్య పెట్టు యాజకులారా, యాజకుల గురించి అంటున్నాడు. అది తప్పుడు ప్రవర్తనతో చేసేటువంటి ఆరాధన. నేను తండ్రిని అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమైంది? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మీరు ఘనత ఇవ్వటం లేదు కదా. నేను ఈ యాజకుడినైతే నాకు భయపడే వారు ఎక్కడ ఉన్నారు? యజమాని అయితే నేను యజమాని అయినటువంటి నాకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టమని మీరు అంటారు. అయ్యా మేమేమి చేసినామయ్యా, ఇందుకు నిర్లక్ష్యం పెట్టినాము నిన్ను అని చెప్పని వీళ్ళు అడతారంట. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుసు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుసు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరుచుతామని మీరు అందరూ. నువ్వు ఇచ్చినటువంటి అది అక్కడ ఇచ్చినటువంటి ఆ బలిపీఠం మీద ఇచ్చినటువంటి ఆ అర్పణే నీది తప్పు, నీది రాంగు. మళ్ళీ ఏం చేసి నేను చేసినామయ్యా, నిన్ను నిర్లక్ష్యం చేసినామని చెప్పి అంటున్నావు. నువ్వు ఇచ్చినది రాంగు. ఓకే, బలిగా గుడ్డిదాన్ని చూడండి. ఆ వారు భోజనపు బల్లను నీచపరిచినందునే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కదా. గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలి ఇస్తే అది దోషము కదా. దేవుడికి కానుకలు ఏమని చెప్పన్నారు, దశమ భాగం ఏమన్నారు పాత నిబంధనలు. ఇప్పుడైతే వర్ధిల్లి కొంది దానికంటే ఎక్కువ ఏమన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు భిక్షగాడికి వేసినట్టు వేస్తాం. అందుకని గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలిగా అర్పిస్తున్నాము. భిక్షగాన్ని ఏం కాదు నేను. అటు వాటిని నీ అధికారి నీవు ఇచ్చిన ఎడలా అతను నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతపరచుడి. మీ చేతనే కదా అది జరిగను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠ మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాక్యలను మూయవాడొకడు మీలో ఉండిన ఎడ్ల మేలు. మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. మీ నైవేద్యం నాకు ఇష్టం లేదు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్నిలలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పించబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మిమ్మల్ని వదిలిపెట్టి శాస్త్రులారా, పరిచయులారా, నేను అన్ని జనులకు వెళ్ళిపోతున్నాను. అయితే యెహోవా భోజనం బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుతున్నారని ఆయన సెలవిచ్చుతున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఎలాగునని మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని మీ చేత నేను ఇటు దాన్ని అంగీకరించున్నా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్ని జనులలో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుతున్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తమ మందలో మగదిగా ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఒక మగదాన్ని మంచిది ఉంటే ఆ కుంటిదాన్ని తీసుకొచ్చి, చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి, గుడ్డిదాన్ని తీసుకొచ్చి నువ్వు అర్పిస్తే వాళ్ళని ఏమంటుండే అంచకుడు, వంచకుడు అంటుండవు. వంచకుడు నువ్వు, శాపగ్రస్తుడివి అంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఏం చేస్తున్నారు వీళ్ళు? సత్యదేవుని తప్పుడు ప్రవర్తనతో ఆరాధిస్తున్నారు. బలి ఇచ్చినారా? ఇచ్చినారు. ఏమిటి ఇచ్చినారు? మగదాన్ని ఆడబెట్టి 10 మంది దాన్ని ఇచ్చినారు. గుడ్డిదాన్ని తీసుకొచ్చి ఇచ్చినారు, మంచిదాన్ని కాకుండా.
భయం ఉందా? లేదు. కుమారుడైతే తండ్రికి భయపడుతున్నాడు, యజమానుడికి దాసుడు భయపడుతున్నాడు. అయితే నేను యజమాని అయితే నాకు భయపడేవాళ్ళు ఎవరు? నేను దేవుడిని అయితే నాకు భయపడేవారు. సైన్యానికి అధిపతి అయినటువంటి నన్ను సైన్య అధిపతియగు యెహోవా, ఓకే, నాకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారు, తప్పుడు ప్రవర్తనతో ఆరాధిస్తున్నారు. హైపోక్రసీ. హిపోక్రసీ అంటే దొంగ భక్తి, దాంతో ఆరాధిస్తున్నారు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మలాకి 3వ అధ్యాయం, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాట పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమియు మేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవా శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని, వారు రక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు. దుర్మార్గము దుర్మార్గుడు మరి గొప్పోడైపోతున్నారు. ఓకే, దుర్మార్గుడు వాడు. ఆయన గొప్ప అయిపోతున్నాడు, రోజు రోజు సంపాదించుకుంటున్నాడు. మనమేమో సంపాదించుకోలేకపోతున్నాం, మనమేమో తిండి లేకపోతుంది, వాడేమో బ్రహ్మాండంగా తింటున్నాడు మన ఎదుటే. కాబట్టి దుర్మార్గుల్ని దేవుడు హెచ్చిస్తాడని చెప్పి అనుకుంటున్నారు మీరు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అనుకోకూడదు అలాగా. ఓకే, దేవుడిని ఆరాధించడం వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నారా? అనుకోబాకండి. ఎప్పుడు వృధా కాదు సత్యదేవుడిని ఆరాధిస్తే. దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటే అది నీకు దుఃఖకరంతంగా ఉండదు, నీకు ఏడుపు ఉండదు. ఒక సుఖము వస్తే రావచ్చు, చిన్న చిన్న బాధలు శోధనలు రావచ్చు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, 21, 22, 23, 24 వచనాలు, 25 దాకా. ఆమోసు 5వ అధ్యాయము 21 నుంచి 25 దాకా. మీ పండగలను దినములను నేను అసహించుకొనుచున్నాను. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. వాటిని నీచముగా ఎంచుతున్నాను. మీ పండగలు ఏంటి? నువ్వు డ్రెస్ ఏంటి? యేసుక్రీస్తు చనిపోయి అవమానం భరించి దెబ్బలు తిని దానికి రక్తమంతా కారుతుంటే నువ్వు పండగ చేసుకొని ఆనందించి మందు తాగి ఎగత్తా జలసాలు చేస్తా, పైన స్టార్ ఆనందిస్తున్నాడు. నీ పండగలను నేను అసహించుకుంటున్నాను, వాటిని నీచంగా ఎంచుతున్నాను. నీ ప్రతి దినములలో కలుగు వాసనను నేను ఆంగ్రానిపనలను. నీ వ్రతదినం ఉండి కడ్డీలు వెలిగించి అది ఇది చేస్తాను, అక్కడ వాసన ఉంటుంది, నైవేద్యం పెడతావేమో. నేను ఆంగ్రాణించను, నేను వాసన పీల్చుకోను. నీ వ్రతదినాలు కావచ్చు, పండగలు కావచ్చు, నేను ఆశ్రయించుకుంటున్నా. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినాను, నేను వాటిని అంగీకరింపను. దేవుడు ఇష్టపడని ఆరాధన, దేవునికి అనంగీకారమైనటువంటి ఆరాధన, వాటిని నేను అంగీకరింపను. సమాధాన బలులు మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయండి. మీ పాటలు నాకు వినపడవు, నేను ఎన్నో కూడా తీసేయండి నా పక్క నుంచి. నీ స్వరమండలము నాదము వినుట నాకు మనస్సు లేదు. నువ్వు సితారాలు వాయించుతావు, డ్రమ్స్ కొడతావు, ఎన్నెన్నో చేస్తావు, నాకు ఇష్టం లేదు, నాకు మనసే లేదు. నీళ్లు పడినట్లుగా న్యాయము జరగనీయండి, గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయండి. ఇశ్రాయేలులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులు నైవేద్యములను నాకు అర్పించితిరా. 40 సంవత్సరాలు ఏమి అర్పించినావు? కష్టంలో నిన్ను తీసుకొచ్చా, నిన్ను మరి ఎంతో దీంట్లో నేను ప్రయాసపడి మిమ్మల్ని నడిపించుకొచ్చినా. మీకు ఆహారం ఇచ్చా, నీళ్లు ఇచ్చా, వస్త్రాలు సనగిలిపోవాలా, వస్త్రాలు చినిగిపోవాలా, కాళ్ళకు మరి నిప్పులు తగల్లా, కాళ్ళు వాయలేదు. 40 సంవత్సరాల అరణ్యంలో. మార్కు సువార్త 7వ అధ్యాయం. అందుకైనా వారితో ఎలాగో చెప్తున్నాడు, ఈ ప్రజలు పెద్దవాళ్ళతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థమైన ఆరాధన అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరి. యెషయా ప్రవచించినాడు, కరెక్టే. అది మత్తయి సువార్తలో కూడా 15వ అధ్యాయం చదువుకున్నాము. అది కూడా అదే. ఓకే,
ఇప్పుడు చివరగా దేవునికి అంగీకారమైన ఆరాధన ఏంటి అంటే, దేవునికి అంగీకారం కానటువంటి దాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధనని తెలుసుకుంటున్నాం. దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన అంటే లేఖనములలో ఏది చెప్తే ఆ పద్ధతులలో చేయటమే అంతే. లేఖనం ఏమి చెప్తుంది, గ్రంథం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, ఆ పద్ధతులు ఏంటంటే అదే చేయటం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి. మత్తయి సువార్త 7:22. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అది లేఖనాలు ఏం చెప్తున్నాయో, తండ్రి చిత్తమేదో దాని ప్రకారంగా చేస్తే దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన. నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించడం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్పారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండని. అంటే దేవుని చిత్తానుసారంగా చేస్తే దేవుడు నచ్చుతాడు. దేవుని చిత్తానుసారంగా చేయకపోతే దేవుడు దాన్ని ఆరాధన తిరస్కరిస్తాడు. అది దేవునికి అనంగీకరమైన ఆరాధన. దేవుని చిత్త ప్రకారంగా చేస్తే మెచ్చుకుంటాడు, అంగీకరిస్తాడు దేవుడు. దేవుని చిత్తం మీద తెలుసుకోవాలి, లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవాలి. అప్పుడు సరైనది ఆరాధన, సరైన ప్రవర్తనతో, సరైనటువంటి యాటిట్యూడ్తో, సరైనటువంటి మనసుతో. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఎలా ఆరాధించాలా? ఆత్మతో ఆరాధించాలి. మన యాటిట్యూడ్, మన ప్రవర్తన సత్యముతో, వాక్యము ఎలా చెప్తే అలాగా. లేఖనములు ఏ పద్ధతి చెప్పినాయో, దేవుడు ఏ పద్ధతి చేయమన్నాడో అలాగా ఆరాధన చేయాలి. అది దేవునికి అంగీకారమైనటువంటి. ఇంకొకటి అంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించితే అది దేవుడు ఇష్టపడతాడు. ఓకే, దేవుడికి ఇష్టమైనటువంటి ఆరాధన ఇది. లేఖనంలో ఏం చెప్తున్నాయి, ఆ పద్ధతులు ఏమైతే ఉన్నాయో ఆ సిస్టంలో అప్పుడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా చేసినారు, అపోస్తలులు ఎలా చేశారు, ఆ సిస్టమ్ ప్రకారంగా చేస్తే దేవుడు ఇష్టపడతాడు. అలా కాకుండా మన సొంతంగా చేస్తే దేవుడు ఇష్టపడు. సత్యదేవుని ఆయన చెప్పిన పద్ధతుల్లోనే మరియు సరియగు ప్రవర్తనతో ఆరాధించు విధానమునే దేవునికి అంగీకారమైన ఆరాధన అంటారు. సత్యదేవుని దేవుడైతే ఏదైతే పద్ధతులు చెప్పినాడో ఆ పద్ధతిలోనే మంచి ప్రవర్తనతో చేస్తే అది దేవుడు నచ్చేటువంటి ఆరాధన, దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన. వందనాలు. అలాంటి ఆరాధనతో మనము దేవుణ్ణి ఆరాధిస్తాము, ఆయనకి అంగీకారంగా ఉంటాము, ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుతాము, పరలోకంలో మనకు స్థానము దొరుకుతుందని చెప్పని ఆశిస్తూ, ఎలాంటి మీరు ఆరాధనలో 2 రకాలుగా మీరు చూడాలి. ఒకటి దేవుడు అంగీకారం లేనటువంటి ఆరాధన, ఒకటి దేవుడు అంగీకరించేటువంటి ఆరాధన. నువ్వేమి ఆరాధన చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని ఇష్టాన్ని ప్రకారంగా ఆరాధించు, అప్పుడు దేవుడు బలా అంటాడు. ఓకే, ఈ నా మాటలు విని వారి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండు. వందనాలు.